గురుగారు, పురాణాలు వాస్తవమైనవా? చరిత్ర వాస్తవమైనదా? చరిత్ర అంటే ఏంటి? పురాణాలు వాస్తవమైనవే, చరిత్ర వాస్తవమైనది. చరిత్ర అంటే గడిచిన కాలంలో జరిగినటువంటివి జరిగినట్టుగా చెప్పేదాన్ని చరిత్ర అంటాం. పురాణాలు అంటే జరిగినటువంటి కాలంలో జరిగినటువంటి చరిత్రను ఆధారంగా తీసుకుని కొన్ని ధర్మములను దాని ద్వారా బోధించడం, కొన్ని న్యాయములను ఆ చరిత్ర ద్వారా బోధించడం. అందులోనూ చరిత్ర ఉన్నది పురాణంలో కూడా. కేవలం చరిత్ర మాత్రమే కాకుండా అనేకములైన ధర్మాలు ఉన్నాయి, అనేకములైన విశేషాలు ఉన్నాయి, అనేకములైన న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా లోకంలో ఉన్నటువంటి ప్రజలకు బోధించడం కోసం ఆ చరిత్రను ఆధారంగా చేసుకుని చరిత్రతో పాటు అనేకములైన ధర్మములను, న్యాయములను, సూచనలను అందించడం కోసం వచ్చినటువంటి గ్రంథములు పురాణములుగా చెప్పబడినాయి. అవే చరిత్రలైతే ఉన్నది ఉన్నట్టుగానే చెబుతుంది, కానీ దాని ద్వారా మనం ధర్మం తెలుసుకునే అవకాశం లేదు. ఫలానా కాలంలో ఫలానా రాజు పరిపాలించాడు, ఆ రాజు ఈ విధంగా పనిచేశాడు, ఈ విధంగా ఉన్నాడు, ఇంతమందిని సంహరించాడు, ఇన్ని యుద్ధాలు చేశాడు, మొత్తం బయోడేటా అంతా తెలుస్తుంది. అంతవరకే ప్రయోజనం. కానీ పురాణాల వల్ల ప్రయోజనం ఏమయ్యా అంటే మనం ఏ విధంగా బ్రతకాలి, మనం ఎలా నడుచుకోవాలి, మన జీవితం అంటే ఏమిటి, అసలు నేను అంటే ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేసేవి పురాణాలు. ఈ పురాణాలకు కూడా ఆధారం ఏది అంటే చరిత్రయే. కనుక చరిత్రను ఆధారంగా చేసుకుని మనం ఎలా ఉండాలో బోధించేది పురాణము. కేవలం జరిగింది జరిగినట్టుగా చెప్పేది చరిత్ర. ఇది రెండిటికి ఉన్నటువంటి తేడా.